గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యాన్ని ధ్యానిద్దాము. కీర్తనల గ్రంథము 8వ కీర్తన 1-2 వచనంలో, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఇక్కడ మనం వాక్యం చూస్తున్నట్లయితే, దేవా, నీ మహిమ ఎంతో గొప్పది. ఆకాశములలో నీ మహిమను కనపరుచే దేవుడవు నీవు. ఈ భూమి అందంతటా నీ నామం ఎంతో ప్రభావం గలది. ఎస్ అండి, అవును, దేవుని యొక్క నామము ఎంతో ప్రభావం గలది. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై చిన్న పిల్లలు నీ యొక్క నామానికి విరోధంగా ఉన్న వారిని బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క స్తుతుల మూలంన నువ్వు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు తండ్రి. ప్రతి ఒక్కరూ, చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు నేను స్తుతించే భాగ్యం ప్రతి ఒక్కరికి ఇచ్చావు ప్రభా. నీకు వందనాలు, నీకు స్తుతులు అని దావీదుకి భక్తుడు ఈ యొక్క కీర్తన రచించాడండి. కాబట్టి దేవుని యొక్క మహిమ చాలా గొప్పది. దేవుడు చాలా గొప్ప దేవుడు, ఎంతో ఉన్నతమైన దేవుడు. దేవునికి అసాధ్యమైనది లేదు, దేవునికి మరుగైనది లేదు అని దావీదు భక్తుడు దేవుని నామాన్ని బట్టి పొగుడుతూ గణపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతిదినం మనం వాక్యం ధ్యానిస్తున్నామండి. ఈ వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారం మనం జీవిద్దాం. దేవుని నామాన్ని గణపరుస్తూ దేవుని యొక్క ప్రభావము వెడలి వెళ్తుండగా మన యొక్క జీవితంలో ఉన్న అనుదిన జీవితంలో మనలో ఉన్న ప్రతి బలహీనతను దేవుని ఎదుట ఒప్పుకొని దేవుని దీవెన ఆశీర్వాదములు మనం పొందుకొని అనేకులకు దీవెనకరంగా ఉందామండి. ఈ యొక్క వాక్యం మన హృదయంలో ఫలించును గాక. ప్రైజ్ ద లార్డ్.